నా పంచాంగాన్ని అవహేళన చేశారు కదా. చూసారా రౌడీ వెధవులు మన అమ్మాయిని ఎలా హేళన చేశారో. వేర్ దేర్ ఇస్ ఎన్ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్. ఆపరా రే. ఇప్పుడు ఏం కాలేదు కదా, ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? ఇలా టిష్యూలా చూస్తే ఇష్యూలే అవుతాయి. మరి టైమింగ్ లో చారి ఫస్ట్ టైం పంచరా. నువ్వు తిను. రాజ్ దెబ్బలేమన్నా తగిలాయా? అబ్బా దెబ్బలా? వినడానికి ఎంత వినసంపుగా ఉందో. సావిత్రి సావిత్రి నువ్వు అనుకున్న దెబ్బలవి కావే. ముందా సన్నీ లియోన్ కి స్లీపింగ్ పిల్ అయ్యి. నీకేం అవ్వలేదు కదా? కొట్టిందే నేనైతే, నాకేమవుద్ది? అయినా అలా కొట్టవేట్రా? రేయ్ మెగారాజ్ వన్స్ కమిట్ అయితే కాంప్రమైజ్లు కన్వీనియన్స్ లో ఉండవు, పగిలిపోవటాలే. మళ్ళీ వేసేసాడు రా. అరే పంచులు పిచ్చోడా, ఇక్కడ అందరూ డల్లుగా ఉంటే నీ కామెడీగా ఉందా? తూ నీ బతుకు. పదండి పదండి పదండి. రే గణేష్, ఎవరో మనల్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రా. అసలు సైడ్ ఇవ్వకు. గణేష్ పోనీరా పోనీ. మనమే గెలిచావు. మనతో పోటా. రే ఏంటి ఇలాంటి హోటల్ తీసుకొచ్చారు? పెద్ద హోటల్ తీసుకెళ్తే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కదా. అయినా అది భోజనం చేసిన వాళ్ళు అడగాలి, నీలా టేస్ట్ చేసి వదిలేసే వాళ్ళు కాదు. నీకు లేచినా ఆకలేసినా ఏం చేయగలం? వెనక నీళ్ళంటాడే లేచింది అనగానే భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తీరా చూస్తే హెయిర్ పెట్టిన జల్లి చూపించి ఎంత స్ట్రైట్గా లేచిందో అన్నాడంట. సామెతలు చెప్పు, తప్పులేదు. సామెత పేరుతో బూతులు చెప్పావు అనుకో, రేపు నేను చంపి నీ సమాజం మీద బూతులతో కొటేషన్ రాయిస్తా. ఆర్డర్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికి టీ అండ్ కాఫీ ఓకే కదా? ఓకే వెయిటర్ సార్ 5 కాఫీ అండ్ 5 టీ. ఓకే సార్. ఛా, సరదాగా ఉన్న ట్రిప్ని డిస్టర్బ్ చేశాడు సాలేగాడు. వాడి మనన వాడిని వెళ్ళనిస్తే మనకి హెడ్ఏక్ ఉండేది కాదు కదా. అయినా ఈ మూడు నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏదో గుళ్ళోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మరి ఏమంటారండి? రే వాళ్ళని చూడండి రా. ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు, హైపరాది, వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకానే జారిపోతే లేదు. సావిత్రి మరి సన్నీ లియోన్ స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు, ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో, బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డక్అవుటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో తమరేదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టైం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు,